ఎలక్షన్ కమిషన్ బీజేపీ వాళ్ళ కూటమికి మేలు చేయడం కోసం ఏ విధంగా ఓట్లను దొంగలించింది, ఏ విధంగా రెగ్గింగ్ చేసింది, ఇండియన్ డెమోక్రసీని ఏ విధంగా వాళ్ళు హత్య చేశారు అని చెప్పే ఆధారాలతో సహా ఆటం బాంబు కంటే కూడా బలమైన బాంబును ఆధారాలు విత్ ఫ్యాక్ట్స్ రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది శకుని పాచికలతో వీటిని పోల్చారు. కొందరికి పాపం పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి అంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ క్లియర్గానే చెప్పారు. మధ్యప్రదేశ్లో ఓడిపోయినప్పుడు అనుమానం వచ్చింది, జాతీయ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనుమానం వచ్చింది, హర్యానా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు, తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అనుమానం వచ్చింది. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకునే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ దొంగతనాలన్నీ బయటపడ్డాయి. ఇండియన్ డెమోక్రసీ హత్య చేసిన వీళ్ళు కలిసిన బయటపడ్డాయి అని. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏమీ అధికారంలోకి వస్తామని చెప్పి ఆశ లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోరు కదా. ఇక్కడ అధికారంలోకి వస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని నేను ఇంతకుముందే చెప్పాను. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చుట్టూ పెద్ద ఎత్తున చర్చ మళ్ళీ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ అయిపోగానే విడుదల చేయాల్సినటువంటి ఫామ్ 20 ఏదైతే ఉంటుందో వాటిని ఎందుకు ఎన్ని రోజులు రిలీజ్ చేశారు? అప్పుడు ఫారం 20ని 109 రోజులకు రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ అయిపోగానే విడుదల చేసిన ఫారం 20ని ఎందుకు 109 రోజులకు రిలీజ్ చేశారు? ఎన్నికలు అయిపోయిన రోజు ప్రకటించాల్సినటువంటి పోలింగ్ శాతం ఎంత అన్నది 5 రోజుల తర్వాత ఎందుకు ప్రకటించారు? 5 రోజుల తర్వాత ప్రకటించినటువంటి ఆ పోలింగ్ శాతానికి మించి ఎన్నికల ఫలితాలు అప్పుడు ఎందుకు లెక్క పెట్టారు? రాత్రి 6 పోలింగ్ ముగిసిన తర్వాత ఎందుకు 12.5% ఎక్స్ట్రా ఓట్లు పోలయ్యాయి? ఎందుకు జనసేన 21లో 21 గెలిచింది? బీజేపీ ఎట్లా గెలిచింది? జగన్ ఎందుకు 11 సీట్లకే పరిమితమయ్యారు? అన్ని విషయాలు మీరు వెతకండి, ఒక్కో లింకు దొరుకుతుంది. మీకు ఇంకా లింకు దొరకాలి అంటే రాహుల్ గాంధీ వేసిన ఆటం బాంబుల నుంచి కొంచెం మనం విశ్లేషణ చేసుకుంటే ఒకే ఓటర్ 4 రాష్ట్రాల్లో ఉన్నాడట. ఒకే ఓటర్ 4 రాష్ట్రాల్లో ఉన్నాడట. అంటే ఏమంటారు మామూలుగా ఎనీ టైం మనీలాగా ఎనీ టైం ఓటరు ఏడ కావాల్సింటే ఆడ వాటి వచ్చిపోతున్నాడేమో. ఈ 4 రాష్ట్రాలు వేరువేరు షెడ్యూల్లో విడతలో ఎన్నికలు వేరువేరు ఫేస్లలో ఎన్నికలు జరిపించి ఉంటారు. అంతా ప్లాన్ కుట్రనే. మీకు మరింత క్లారిటీ రావాలంటే 2019లో హర్యానా మహారాష్ట్ర ఎన్నికలు ఒకే రోజు జరిగాయి. 2024 అప్పుడు కూడా మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ఒకేసారి జరగాలి. కానీ హర్యానా ఎన్నికలేమో జమ్మూ కాశ్మీర్తో కలిపి పెట్టారు. తర్వాత 40 రోజులకు మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అప్పుడే ఆశ్చర్యపోయారు, ఏం చేస్తుంది ఈసీ అని. అదిగో ఏం చేస్తుందంటే ఇట్లనే దొంగ ఓట్లను డంప్ చేసుకునేకి అక్కడికి ఇక్కడికి. అబ్బా, ఎంత అద్భుతంగా దొంగతనం చేశారు. ఇట్లా దొంగతనం చేసేటట్లయితే ఈవీఎంలు అయితే ఏముంది, బ్యాలెట్ పేపర్లు అయితే ఏముంది దొంగతనం చేసేకి. అదేందో రాత్రి 6 తర్వాతే వేశారట ఓట్లన్నీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, అన్ని చోట్ల ఇదే జరిగింది. వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్న ప్రతి చోట ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు. ఏ విధంగా చేయకుండానే ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పి ఎప్పటి నుంచో చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుంది. ఏమంటే వైసీపీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే చాలా బయటకు వస్తాయి. వాళ్ళు ఎందుకో గ్రౌండ్ వర్క్ చేసుకోవట్లే. నేను ఇంతకుముందే చెప్పా, మన గ్రౌండ్ వర్క్ చేసి ఈ విషయాలన్నీ బయట పెడితే మళ్ళీ ఇప్పటికే పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ ఆటమామకి ఉకిరిబిక్కిరి ఊపిరాడకున్నారు. ఇప్పుడు మనం చేసుకుంటే మళ్ళీ ఎందుకులే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ కలిగించడం అని చెప్పి అనుకుంటున్నారు. ఏం పడా డెమోక్రసీ హత్య కావింపబడుతూ ఉంటే దీన్ని అడ్డుకోకుంటే ఎట్లా కుదురుతుంది? మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి చుట్టూ కూడా సంథింగ్ ఫిషీ అని అందరికీ ఒక ఐడియా అయితే వస్తుంది, ఒక క్లారిటీ అయితే వస్తుంది. సంథింగ్ ఫిషీ అని ఆ విషయం అందరికీ తెలుసు. అసలు ఈ ఫేస్లలో ఎన్నికలు జరిపించేది కూడా ప్లాన్డ్గానే. అసలు హర్యానా మహారాష్ట్ర ఒకే రోజు జరగాల్సినవి 2 విడతలు ఎందుకు జరిగాయి అన్న దగ్గర అనుమానం స్టార్ట్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆటం అమ్మేసిన తర్వాత విశ్లేషించుకుంటే అమ్మో దొంగలు ఏం చేశారు, బాబా ఏం మోసం, ఏం మోసం. మోసం కాదు, దారుణమైన డెమోక్రసీని ఇంత దారుణంగా చేస్తారా? ఛే.